గత సంవత్సరం పిఠాపురం పట్టణం కుంతి మాధవస్వామి ఆలయం వీధిలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనపరుచుకున్నట్లు పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. పిఠాపురం పట్టణం కుంతి మాధవస్వామి ఆలయం వీధిలో సంవత్సరం క్రితం కృష్ణవేణి అనే మహిళ ఇంట్లో ఆమె ఇంట్లో లేని సమయంలో పట్టపగలు చోరీ జరిగిందన్నారు. ఈ చోరీలో ఇంట్లో ఉన్న 80 గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకున్నారని కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. పిఠాపురం ఎస్ఐ మణికుమార్ చేతుల మీదుగా రికవరీ చేసిన 2 గొలుసులు, 2 ఉంగరాలు, 4 గాజులను కృష్ణవేణికి అందజేశారు. అది సెల్ ఫోన్లోనే సంతోషం బాబు. మీకు ఏ రూపాయి ఇచ్చుకోలేని పరిస్థితుల్లో కూడా మీరే ప్రయత్నం నిజంగా కొనుక్కోలేను. చాలా కష్టపడ్డారండి పోలీసు గారు, సిఐ గారు, ఎస్ఐ గారు పేర్లు తెలియదు కానండి, పేర్లు తెలియకుండానే పని చేసుకొచ్చారండి. ఇప్పటివరకు కూడా భోజనం తెప్పించి సిఐ గారు టిఫిన్ తెప్పించి నీకు ఎందుకమ్మా పిల్లలు మనవలు భర్త పోయి 23 సంవత్సరాలు వేయించారు, 4 పిల్లలు 80 మనవలు, అలాంటి దాన్ని ఓదార్చి రాత్రి 1 గంట అయినా కూడా సిఐ గారు, ఎస్ఐ గారు బండి మీద తిరిగేవారండి. కోటవారి వీధి అంతా ప్రతి కెమెరా లాయర్ రావణమూర్తి గారు, లాయర్ గోపాలరావు గారు, అవసరాలు గోపాలరావు గారు అబ్బాయి మొత్తం వీధి అన్నీ పిఠాపురం కోటకుమ్మ సెంటర్, గోపాలస్వామి గుడి, దత్తుల గుడి అన్నీ తిరిగారు సార్ గారు. నిజంగా నాకు కళ్ళు చూస్తానని అనుకోలేదు సార్ గారు. అదే పొట్టగుడికి 300 కాడికి పనిచేసి ఉండే 20 ఏళ్ళు పెట్టి ఆశా వర్కర్ గారు ఈ ఆల్రెడీ 10,000 చేతం అయింది. ఆ 10,000 పెట్టుకున్న పిల్లలతోటి మనవాళ్ళతో అలా బతుకుతుంది. ఇది పోయి బెంగెట్టుకు ఏడుతుంటే సిఐ గారు, ఎస్ఐ గారు చాలా కాపాడారండి. 30,000 రూపాయలు ప్లేట్ల గారు 5,000 కోట్లు ఆ ఇవ్వలేని పరిస్థితిలో కూడా ఉంటే సిఐ గారు లాయర్ గారిని పిలిపించి బాబు ఒక 500 1000 రూపాయలు ఇస్తుంది, ఆవిడ ఇవ్వలేకపోతే నేను ఇస్తాను, ఇది చేసి పెట్టు బాబు అని సిఐ గారు, ఎస్ఐ గారు చెప్పిన మేరని ఆ ప్లేట్ గారి పేరు కూడా నాకు సరిగ్గా తెలియదండి. పాప లక్ష్మీనరసపురం ఒక 10 రూపాయలు కూడా తీసుకోకుండా ఈయనే ఇచ్చారు. ఆ 1000 రూపాయలు కూడా ఇచ్చి నోటరీ అయ్యి చేయించి ఈ ఆల్రెడీ బంగారం ఇప్పించారు బాబు. చాలా రుణపడి ఉంటానండి పోలీసు వారికి. టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన కుంతి మాధవస్వామి టెంపుల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక ఆశా వర్కర్ ఫిర్యాదు, కృష్ణవేణి గారు ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా మా ఎస్ఐ గారు తర్వాత క్రైమ్ టీము దర్యాప్తు చేస్తున్నప్పుడు ఒక 2 ముద్దాయిలు మన ఏరియాలో దొంగతనం చేసినట్లుగా హైదరాబాద్లోని ఒక పోలీస్ స్టేషన్లో దొరికి వాళ్ళ మీద కేసు కట్టినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి కన్ఫ్యూషన్ బట్టి మేము వాళ్ళందరినీ మళ్ళీ తీసుకుని వచ్చి ఇక్కడ దర్యాప్తు చేసినప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో సోమరాజు అలాగే సుమంత్ అనేటువంటి వాళ్ళు ఈ ఏరియాకు వచ్చి దొంగతనం చేసినట్టుగా మాకు తటస్థమైంది. తర్వాత వాళ్ళు దొంగతనం చేసినటువంటి సొత్తు కూడా హైదరాబాదు బస్టాండ్లో పడుకున్నప్పుడు మేము డ్రింక్ చేసి బస్టాండ్లో పడుకుంటే మా బ్యాగ్ నుంచి తీసుకుని పోయారనేటువంటిది వాళ్ళు చెప్తే వాళ్ళ సెల్ ఫోన్లో మేము చెక్ చేసిన తర్వాత టెక్నాలజీ ద్వారా ఏదైతే ఈ సొమ్ము ఏదైతే ఈ బంగారం తీసుకెళ్ళినటువంటి శతమానాలు గొలుసు, అలాగే చైను, అలాగే 4 గాజులు, 2 రింగులు, ఈ 2 రింగులు కూడా వాళ్ళ సెల్ ఫోన్లో కనపడటం వల్ల మా దర్యాప్తులోని అవన్నీ కూడా రికవరీ చేసి కేసు మనం ఛార్జ్షీట్ ఫైల్ చేయడం, తర్వాత ఆ ప్రాపర్టీని అంతా సరే ఒక లాయర్ గారి ద్వారా ఆ ప్రాపర్టీ రిటర్న్స్ చేసుకుని ఇవాళ ఆమె చాలా ఆనందంగా అంటే